జగన్కి సంబంధించిన ఈ విధానం బాలేదు, ఈ పాలసీ కరెక్ట్ కాదు, ఇందులో దీనివల్ల నష్టం ఉంటుంది, ఇది విమర్శించడం అనేటువంటిది రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కళ్ళకు ఉన్నటువంటి భావప్రకటన స్వాతంత్ర హక్కు. అయితే లం కొడుకులు దొమ్ కొడుకులు అని మాట్లాడటం, లేకపోతే భార్యల్ని తిట్టడం, వ్యక్తిగతంగా కించపరచడం, వ్యక్తిత్వ హననం చేయటం అన్నటువంటిది ఖచ్చితంగా అది డెఫ్మేటరీ అవుతుంది. కాకపోతే పెద్దవాళ్ళు కాబట్టి డెఫ్మేటరీలు కేసులు వేయరు కాబట్టి ధైర్యంగా మనం ఎన్ఆర్ఐలుగా చదువుకున్నాం, విదేశాల్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవడు ఏం పీకలేడు అనుకుంటే మనకి ఇండియాకు వచ్చినప్పుడు ఇరుక్కుపోతామనడానికి సాక్ష్యం యష్. మొన్న మధ్యన అతనికి లుకౌట్ నోటీస్ అతన్ని ఎయిర్పోర్ట్లో పోలీసులకు అప్పచెప్పడం, ఆంధ్ర పోలీసులు వెళ్ళి వారెంట్గా తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చి అతని దగ్గర వివరణ తీసుకోవడం, ఆ తర్వాత అతని పాస్పోర్ట్ సీజ్ చేసిన దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశించడం, ఇప్పుడు తనకి లుకౌట్ నోటీస్ ఎత్తివేయండి, ఎందుకంటే అలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అరెస్ట్ చేసి మళ్ళీ అప్పచెప్తారు పోలీసులు, కాబట్టి అది రద్దు చేయమంటూ హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటివి ఏంటంటే వినడానికి చాలా నార్మల్గా కనిపించిన చాలా పెద్ద సమస్య. ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడతారు. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పే లేదు, బట్ వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి కేసులు తలనొప్పి వస్తూ ఉంటాయి.